అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రేమపూర్వకమైనటువంటి వందనాలండి. ప్రియులారా, మత్తయి సువార్త 4వ అధ్యాయము 18వ వచనం మనం గమనించినట్లయితే, యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంద్రేయ అను ఇద్దరు సహోదరులు సముద్రంలో వలవేట చూచెను. వారు జాలరులు. ఆయన, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుష్యులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పాను. వెంటనే వారు తమ మలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించరే. ప్రియులారా, యేసుక్రీస్తు వారు ఒక మనిషి జీవితంలోకి రాకమునుపు వారి స్థితి చాలా చిన్నదిగా ఉన్నట్టుగా మనం గమనించవచ్చండి. కావాలంటే మీరు చూడండి, పౌలు గారు కూడా కొన్ని సందర్భాల్లో మాట్లాడుతున్నట్టుగా మనం గమనించవచ్చు. మనం గొప్పవారమని ఆయన మనల్ని ఎన్నుకోలేదు. ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపుకున్నట్లు లోకములో గొప్పవారిని అని కాకుండా బలహీనులైనటువంటి వారిని, ఘనహీనులను దేవుడు ఎన్నుకున్నట్టుగా మనకు కనబడుతూ ఉంటుంది. అదేవిధంగా పేతురు గారి జీవితాన్ని కూడా మనం గమనించినట్లయితే, ఆలోచించినట్లయితే, పేతురు గారిని యేసుక్రీస్తు వారు ఎన్నుకునే సమయానికి పేతురు గారు ఏం చేస్తున్నారయ్యా అంటే చేపలు పట్టుకుంటున్నారండి. అయితే చేపలు పట్టుకునే పేతురికి యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాట ఏంటంటే, నా వెంబడి రండి, నేను మిమ్మను మనుష్యులను పట్టు జాలరులుగా చేతును. ప్రియులారా, మరి దేవుని యొక్క వాక్యం అనేది మన పనుల్లో మనం వెళ్ళిపోతూ ఉన్నప్పుడు, లేదంటే ఆయన పట్టించుకోకుండా మన జీవితాన్ని మనం ముందుకు తీసుకువెళ్తున్నప్పుడు ఆయన ప్రేమ ఎంత గొప్పదయ్యా అంటే మన చుట్టూ ఆవరించి ఉంటుందండి. ప్రతి సందర్భంలో కూడా, ప్రతి పరిస్థితుల్లో కూడా, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా కానీ, ఎలాంటి స్థితిలో దిగజారుతున్నా కానీ, నేను నీకు తోడుగా ఉన్నాను, ఒక్కసారి నా దగ్గరికి రా, ప్రయాసపడి భారము మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేతునని ప్రభు అనేక సందర్భాలలో అనేక మారులు మనం పిలవడం జరుగుతుంటుందండి. కానీ మనం ఏం చేస్తూ ఉంటామండి, మన పనుల్లో, మన టార్గెట్స్లో, మన ఆలోచనల్లో, మన చుట్టూ ఉన్నటువంటి బంధకాలలో మనం ఏం చేస్తూ ఉంటామంటే ప్రభు మీద విశ్వాసం లేకుండా, ప్రభు యందు విశ్వాసం ఉంచకుండా, మన మీద నమ్మకం ఉంచుకొని, మన మీద ఆలోచన కలిగి, మన పనుల్లో మనం మునిగిపోయి, మన సొంత పనుల్లో మనం మునిగిపోయి ప్రభుకి చాలా దూరంగా వెళ్ళిపోతూ ఉంటామండి. దేవుని యొక్క పిలుపును గమనించినటువంటి పేతురు గారు ఎలా మారిపోయారు, దేవుని యొక్క పిలుపును గమనించకుండా మనం ఎలా మారిపోయాం ఒకసారి మనం ఆలోచించినట్లయితే, చేపలు పట్టుకునే ఒక పేతురు, యేసుక్రీస్తు వారు పేతురు యొక్క స్థితిని చూసే సమయానికి చేపలు పట్టుకునే స్థితిలో ఉన్నారండి పేతురు గారు. అయితే ప్రపంచం అంతా కూడా ఆయన్ని ఒక చేపలు పట్టుకునే వ్యక్తిగానే చూసిందండి. ప్రభువు మాత్రం ఆయన్ని దేశాలకు సువార్త ప్రకటించే ఒక గొప్ప యోధునిగా చూశారు. దావీదు గారిని అనేక మంది ఎలా చూశారయ్యా అంటే గొర్రెలు కాచుకునేవాడిగానే చూశారండి. దేవుడు మాత్రం ఎలా చూశారయ్యా అంటే ఇశ్రాయేలు రాజ్యానికి మహారాజుగా చూశారు. యోసేపు గారిని చాలా మంది బానిసగానే చూశారండి. దేవుడు మాత్రం ఈజిప్ట్ కంట్రీకే ఒక గొప్ప అధిపతిగా చూశారు. ఈ దినాన నిన్ను నన్ను చాలామంది లోకం అంతా ఎలా చూస్తుందయ్యా అంటే లో లెవెల్లోనే చూస్తుంది. మనమేం చేస్తామంటే మనం చేసే పెద్ద పొరపాటు ఏంటంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సలహాలు అడుగుతూ ఉంటామండి. ఇది ఏం చేయాలండి, ఇదేం చేయాలండి, ఇదేం చేయాలండి అని చెప్పి. ఇలారా, నీ పట్ల వాళ్ళకి ఉన్నతమైనటువంటి ఆలోచనలు ఏమీ లేవు. నీ వెళ్ళి వాళ్ళని అడుగుతున్నావు. లో లెవెల్ థింకింగ్లో ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు తీసుకునే ఐడియాస్ అనేవి లో లెవెల్లోనే ఉంటాయి. వాళ్ళ ఐడియాస్ నువ్వు పాటిస్తే నీ యొక్క లైఫ్ అనేది లో లెవెల్లోనే ఉంటుంది. నీ స్థితి అనేది ఉన్నతమైన స్థితికి వెళ్ళాలంటే ఉన్నతమైన ఆలోచనలు కలిగి, ఆలోచనలకు అందనటువంటి గొప్ప ఆలోచనలు పుట్టించే ఆలోచన కర్త అయినటువంటి దేవుడి దగ్గరికి నీవు రాగలిగినట్లయితే, ఒక పేటర్ ఏ విధంగా దేశాలకి సువార్త ప్రకటిస్తున్నారు మీరు చూస్తే నిజంగా ఆశ్చర్యపోతారండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం మనం చూస్తే, యేసుక్రీస్తు అపోస్తులుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారి విధేయులగుటకు యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకు ఏర్పరచబడిన వారికి, అనగా పొంతు, గలతియా, కప్పదొకియా, ఆసియా, బితూనియా అను దేశముల యందు చెదిరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి రాయినది, మీకు కృపయు సమాధానమును విస్తరిలునుగాక. అక్కడ మాత్రమే కాదండి, ఇండియాలో పేతురు గారు రాసిన పత్రిక ఉంటుందా? ఉంటుందండి. ఇజ్రాయేల్లో పేతురు గారు రాసిన పత్రిక ఉంటుందా?
ఉంటుందండి. ఇంగ్లాండ్లో పేతురు గారు రాసిన పత్రిక ఉంటుందా? ఉంటుందండి. 250 దేశాలు ప్రస్తుతం ఉన్నాయనుకుంటే 250 దేశాలలో ఎన్ని రకాల భాషలు మాట్లాడేవారు ఉన్నారో అన్ని రకాల భాషలలోకి ఏ భాషలలోకి బైబిల్ తర్జుమా చేయబడినా కానీ పేతురు గారు రాసిన మొదటి పత్రిక రెండో పత్రిక కనిపించవా అండి? చూసారా? దేవుడి యొక్క ఉన్నతమైనటువంటి ఆలోచన ఏ స్థాయిలో ఉందంటే పేతురు గారు మరణించాక కూడా పేతురు గారి గురించి 10 మంది కాదండి, 10 దేశాలు కాదండి, 10 తరాలు కాదండి, యేసుక్రీస్తు వారు తిరిగి వచ్చే వరకు పేతురు గారు రాసిన పత్రిక చదవాల్సిందే. అంత గొప్పగా ఊహించుకున్నాడు దేవుడు పేతురు గారి గురించి. అంత గొప్పగా ఎలా మారగలిగారయ్యా పేతురు గారంటే, ప్రభువారు ఎప్పుడైతే పేతురుని పిలిచాడో, పేతురు మనం మనుషులను పట్టు జాలరా నిన్ను చేద్దాం అనుకుంటున్నాను, కమాన్ అన్న వెంటనే పేతురు గారు వెంటనే వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించని ఉంటుందండి. మనం ఏం చేస్తామంటే మన శరీర కోరికలు విడిచిపెట్టాం, మన ధనాపేక్షను విడిచిపెట్టాం, మన ఆలోచనలు విడిచిపెట్టాం. ప్రభు కొరకు దేనిని త్యాగం చేయనప్పుడు మన స్థితి లోలేవాలని ఉంటుందండి. ప్రభు కొరకు సమస్తాన్ని త్యాగం చేసినటువంటి పేతురు గారు కానీ యోసేపు గారు కానీ ఇలా భక్తుల జీవితాలు మనం ఆలోచిస్తానండి ఎంత గొప్పగా మారారో ప్రత్యేకించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. బైబిల్ చదువుకుంటే అందరి గురించి మనకు డీటెయిల్గా అర్థమైపోతుందండి. ఇది నేను కూడా గొప్ప స్థితికి వెళ్ళాలంటే ఆ గొప్ప స్థితి మనం బ్రతికున్నప్పుడు మాత్రమే కాదండి, మనం మరణించిన తర్వాత కూడా మన స్థితి గొప్పగా ఉండాలంటే, మనం మరణించిన తర్వాత కూడా మనల్ని అనేకులు మన గురించి చెప్పుకునేలా మనం బ్రతకాలంటే ఎవరి దగ్గరికి రావాలి తెలుసా? దేవుడి దగ్గరికి రావాలి. అలాగనే జీవపు డంబం కలిగి దేవుడి దగ్గరికి రావటం కాదండి, మన స్థితి అనగా హృదయపు స్థితి మారాలి అంటే, మన యొక్క జీవితం నూతన పరచబడాలి అంటే, మన యొక్క కుటుంబం కట్టబడాలంటే, మనందరం ఆత్మీయంగా బలపడాలంటే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ జీసస్ క్రైస్ట్. కనుక ప్రభు దగ్గర మనం రాగలిగినట్లయితే మన జీవితం నెమ్మదిగా ప్రశాంతంగా శాంతి సమాధానాలతో నిండుకున్నదిగా మారుతుంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయాలంటేనండి గొప్ప వారుగా మారాలంటే గొప్పవాడైన యేసుక్రీస్తు వారిని వెంబడించాలి. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల తండ్రి, దయగల దేవ, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఆర్థిక ఆరోగ్య మానసిక సమస్యల్లో కృంగిన ప్రతి ఒక్కరికి తండ్రి మీ కృపతోడుగా ఉంచి నడిపించండి, సహాయం చేయండి, మీ చిత్త ప్రకారంగా ఆశీర్వదించండి తండ్రి. ఏది ఏమైనప్పటికీ మీ యొక్క ఆలోచనల ప్రభా అందరం బలపడినట్లుగా స్థిరపడినట్లుగా ఈ డైలీ డివోషన్ ద్వారా మాకు అనేకమైన విషయాలు తెలియజేసేందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా తండ్రి, ఈ డైలీ డివోషన్ మేకింగ్లో ఎంతమంది అయితే సహకారంగా నిలబడుతున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకుని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. నమ్మకంగా యథార్థంగా మీ యొక్క పరిచర్య చేస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభావ మీరు పేరున జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరికి మీ కృపతోడుగా ఉంచి నడిపించండి, సహాయం చేయండి తండ్రి. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ ప్రతిదీ మీ చిత్త ప్రకారంగా మా అందరి జీవితంలో జరిగించమని వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.